ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ కి అయితే మేము వెళ్ళాము. ఎలా వెళ్ళామో చూసేయండి. రీసెంట్ గా మా ఇంటి దగ్గర అయితే బాక్స్ క్రికెట్ ఓపెన్ చేశారు, బాగుంది కదా. ఈ లైటింగ్ లో అయితే చాలా నచ్చింది నాకు. మన విజయనగరం అయితే మార్నింగ్ కన్నా ఈవినింగ్ మాత్రం లైటింగ్ లో మెరిసిపోద్ది అంతే. అయితే చూడండి, తాజ్ మహల్ కి వచ్చానని చెప్పాను కదా, జోక్ చేశానండి. ఎగ్జిబిషన్ 2 ఎగ్జిబిషన్లు పెట్టారు. మేమైతే అది కాకుండా వేరే దగ్గరకు వచ్చాము. ఇదిగోండి టికెట్ 50 రూపీస్ ఈచ్ పర్సన్ కి. పర్లేదు అనిపించింది నాకు, ఆ సెటప్ కి ఇవ్వచ్చు అనిపించింది. ఆ రెడ్ ఫోర్ట్ ఇంకా తాజ్ మహల్ అయితే అచ్చం దింపేశారు అంతే. ఎంత బాగుంది. స్టాల్స్ అయితే చాలా ఓపెన్ చేశారు. ప్రతి స్టాల్ లో ఏదో ఒకటి తీసుకోవాలి అన్నంత బాగున్నాయి. ఇక్కడ కప్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా వెరైటీస్ వచ్చాయి. ఇంకా గేమ్స్ కూడా చాలా పెట్టారు. మా తమ్ముడు ఏదో గెలుస్తాడు కదా అనుకున్నాను. ఫస్ట్ బాల్ అయితే అన్ని పడేశారు, తర్వాత ఏం పడేయలేకపోయారు. తర్వాత ఈ ట్రైన్ కూడా చాలా బాగుంది కదా. చిన్నప్పుడు అయితే మా తమ్ముడు అది ఎక్కితే గానీ వచ్చేవాడు కాదు అస్సలు ఇంటికి. అక్కడ మేము ఐస్ క్రీమ్స్, మంచూరియన్ ఇంకా చాలానే తిన్నాం, కానీ ఏమీ ఎక్కలేదు. బ్రేక్ డాన్స్ ఎక్కాలనుకున్నాం కానీ అసలు ఖాళీ లేదు అక్కడ. ఈ బబుల్స్ చూడండి చాలా బాగుంది, కానీ కాస్ట్ చాలా హెవీ చెప్పారని తీసుకోలేదు. మా డాడీకి అయితే పర్సనల్ గా బబుల్స్ ది చాలా నచ్చింది. తీసుకుందాం అంటే మా మమ్మీ తీసుకుని. ఈ మాస్కులు కూడా చాలా బాగుంది, మా అమ్మ పెట్టుకుని చూడండి. ఈ బొమ్మలు అయితే చాలా క్యూట్ గా అనిపించింది. మీ అందరికి తెలిసి ఉంటది, చిన్నప్పుడు ప్రతి ఒక్కరు వాడిన మొబైల్ ఇదే, ఫస్ట్ మొబైల్. మా డాడీ అయితే ఒక గేమ్ ఆడి గిఫ్ట్ గెలుచుకున్నారు. ఏంటో నెక్స్ట్ వీడియో చెప్తే. అక్కడికి వెళ్ళాము, చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.